లో ఉన్నాయి. అది జస్ట్ 750 రూపీస్కే ఉంటుంది. సో ఇన్సూరెన్స్ తీసుకున్నాం. శ్రీగంధం చెట్లను దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను నల్గొండ జిల్లా చండూరు పోలీసులు అరెస్ట్ చేసి శ్రీగంధం కలపను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను డీఎస్పీ శివరామరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇటీవల కనగల్ మండలంలో చిలుక విద్యాసాగర్ రెడ్డి తోటలో శ్రీగంధం చెట్లను నరికి దొంగిలించినట్లు ఫిర్యాదు అందింది. చండూరు సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిపించడంతో దొంగల ముఠా పట్టుబడినట్లు డీఎస్పీ చెప్పారు. చాకచక్యంగా విచారణ చేసిన చండూరు పోలీసులను డీఎస్పీ అభినందించారు. గత 2 నెలలుగా నల్లగొండ పరిసర ప్రాంతంలో అదేవిధంగా సికింద్రాబాద్లో మేడ్చల్ల చుట్టుపక్కల కూడా శ్రీగంధం చెట్లను దొంగతనం జరుగుతున్నాయి. దీని సమాచారము కనగల్ మండలంలోని తిమ్మగూడెంలో ఉన్నటువంటి చిలుక విద్యాసాగర్ రెడ్డి అతని తోటలో శ్రీగంధం చెట్లు నరికినారని చెప్పేసి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 39 నాడు ఆ ఫిర్యాదు మేరకు కనగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడము, తర్వాత అదేవిధంగా చుట్టుపక్కల మన సిరిదేపల్లి చండూరు మండలము, గుర్రంపూడి మండలము, నల్గొండ రూరల్ పరిధిలో, అదేవిధంగా నాకడపల్లి పరిధిలో మన దగ్గర మొత్తము 6 కేసులు నమోదైనాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము చండూరు సిఐ ఆదిరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తము 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. కనగల్ ఎస్ఐ రాజీవ్ అండ్ చండూరు ఎస్ఐ వెంకన్న, రూరల్ ఎస్ఐ సైదాబాబు వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం 4 టీములు ఏర్పాటు చేసి ముఖ్యంగా గత దాదాపు 10 సంవత్సరాలుగా పెంచుకుంటున్నటువంటి శ్రీగంధం చెట్లను రైతులు నరుక్కొని పోవడము, అది ఎంతో లాభాలు వస్తాయన్న ఆశతోని వాళ్ళు తోటలను వేయడము, అటు వాటిని నష్టపరచడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ వచ్చి సార్ను కలవడము, మమ్మల్ని కలవడం చేయడం వల్ల ఖచ్చితంగా వీటిని డిటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో సార్ ఆదేశానుసారము మేము టీమ్స్ ఏర్పాటు చేయడము. గత 2 నెలలుగా నల్లగొండ పరిసర ప్రాంతంలో అదేవిధంగా సికింద్రాబాద్లో మేడ్చల్ల చుట్టుపక్కల కూడా శ్రీగంధం చెట్లను దొంగతనం జరుగుతున్నాయి. దీని సమాచారము కనగల్ మండలంలోని తిమ్మగూడెంలో ఉన్నటువంటి చిలుక విద్యాసాగర్ రెడ్డి అతని తోటలో శ్రీగంధం చెట్లు నరికినారని చెప్పేసి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. 39 నాడు ఆ ఫిర్యాదు మేరకు కనగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడము, తర్వాత అదేవిధంగా చుట్టుపక్కల మన సిరిదేపల్లి చండూరు మండలము, గుర్రంపూడి మండలము, నల్గొండ రూరల్ పరిధిలో, అదేవిధంగా నాకడపల్లి పరిధిలో మన దగ్గర మొత్తము 6 కేసులు నమోదైనాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము చండూరు సిఐ ఆదిరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తము 4 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. కనగల్ ఎస్ఐ రాజీవ్ అండ్ చండూరు ఎస్ఐ వెంకన్న, రూరల్ ఎస్ఐ సైదాబాబు వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం 4 టీములు ఏర్పాటు చేసి ముఖ్యంగా గత దాదాపు 10 సంవత్సరాలుగా పెంచుకుంటున్నటువంటి శ్రీగంధం చెట్లను రైతులు నరుక్కొని పోవడము, అది ఎంతో లాభాలు వస్తాయన్న ఆశతోని వాళ్ళు తోటలను వేయడము, అటు వాటిని నష్టపరచడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ వచ్చి సార్ను కలవడము, మమ్మల్ని కలవడం చేయడం వల్ల ఖచ్చితంగా వీటిని డిటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో సార్ ఆదేశానుసారము మేము